ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ లాగా ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు ప్రజెంట్ అయితే. ఫస్ట్ టైం చూస్తుంది ఇలాంటి ప్లేస్. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ చాందిని టాక్స్. ముచ్చట ఏంటంటే సాటర్డే నైట్ 8 అవుతుంది. ఎవ్రీ సాటర్డే లాగానే బయట తినాలనిపించి అన్నకు కాల్ చేసిన ఏడ తిందామని అడిగిండు. అప్పుడే గుర్తుకొచ్చింది కొత్తగా స్టార్ట్ చేసిన 7 days డ్రైవ్ ఇన్ అనే రెస్టారెంట్కి పోదామని చెప్పిన. క్లాక్ టవర్ పక్కనే ఉంటుంది 7 days డ్రైవ్ ఇన్ అనే రెస్టారెంట్. సో మీకు కూడా చూపించాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. మా అన్నని చూపిస్తా మీకు. అన్నా హాయ్ అప్పు. సో అన్న బయటికి పోదాం అన్న అనేసరికి ఇక ఇట్లా వచ్చేసినాము. అన్ననే తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఎలా ఉందో ఏం తినాలో ఏం ఐడియా లేదు. అన్న నీకు తెలుసా? బ్లైండ్ వచ్చినాం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం. 7 days డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ఎంటర్ అవ్వగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. గుంటూరు కారం, షవర్మా, జ్యూస్ బార్, ఎగ్స్ స్టా అని అలా పోతూ ఉంటే లైన్గా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మోమోస్, థిక్ షేక్ నేషన్ అని, లష్కర్ హౌస్ అని, చాయ్ అని, రోటీ వాలే, చాట్ వాలే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అన్న ఎటు సైడ్ పోదాం? అన్న ఇటు సైడ్ ఇన్ని అనం ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఏడా? సో పైకి పోవాలి. మన అడుగు సాగుతూ ఉంది. ఆకలి అవుతుంది. అన్న నీకు ఎట్లుంది? అయ్యో అన్న ఎక్కడ పోయిండు? అన్న అయ్యో అన్న ఎక్కడ పోయిండు? మా అన్న నన్ను వదిలేసి పోయినా టెన్షన్ పడితే వాష్రూమ్ పోయేసి వచ్చింది. చెప్పకుండా పోయిండు. నేనేమో మెట్లు ఎక్కుంటే ముందు పోతున్నా. బ్యాక్ సైడ్ చూస్తే అన్న లేడు. అన్న మస్తు ఆకలి అవుతుంది కదా అన్న? ఆకలి అవుతుంది. ఫైనలీ ఇక్కడ సెటిల్ అయిపోయినాం. ఏమేనా బ్యాక్గ్రౌండ్ ఏమో ఇలా ఉంది. ఫుడ్ కోసం వెయిటింగ్. కొంచెం వాయిస్ క్లారిటీ లేదు, బట్ కొంచెం అర్థం చేసుకుని ట్రై చేయండి. పక్కనే క్యాచప్ ఓవర్ కొంచి జరో. రెస్టారెంట్ అయితే చాలా నచ్చింది నాకు, అన్నకి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే క్లాక్ టవర్ ఆపోజిట్. సో మెనూ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక మెనూ కోసం కూడా వెయిట్ చేయాలని ఇప్పుడే తెలుస్తుంది. అదన్నమాట పరిస్థితి. ఇక్కడ ఆకలి అవుతుంది కదన్నా, ఘోరంగా అవుతుంది ఆకలి. ఎప్పుడు వస్తున్నాం? ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లల కోసం సపరేట్గా ఒక జోన్లో పెట్టారు, అది కూడా ఫ్రీగా. అంటే ఫుడ్ కోసం వెయిట్ చేసే గ్యాప్లో పోయి ఆడుకోవచ్చు అని చెప్పి అట్లా పెట్టినట్టున్నారని నేను అనుకున్నాను. ఫైనలీ ఫుడ్ రాలేదు, మెనూ అయితే వచ్చింది. చూడాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం 7 days మెనూ. లాస్ట్కి లష్కర్ హౌస్ కాంబోస్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం, బిగ్ చికెన్ కాంబో అని. ఫోన్ మాట్లాడుకుంటే మా అన్న మంచిగా టైంపాస్ చేస్తున్నాడు. నాకేమో ఆ ఫుడ్ స్మెల్ అదంతా చూస్తుంటే అబ్బా ఎప్పుడు తినాలి అనిపిస్తుంది. సో ఫుడ్ ఆర్డర్ చేసినాము. ఫుడ్ కోసం వెయిటింగ్. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ లాగా ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు ప్రజెంట్ అయితే. ఫస్ట్ టైం చూస్తుంది ఇలాంటి ప్లేస్. అన్న అట్లా పోదు. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు కానీ ఇంకా ఫుడ్ ఇస్తలేరు. వెయిటింగ్ ఫుడ్ కోసము. ఇట్లకే వస్తారు బట్ ఇంకా వస్తలేరు. ఎంత టైం పడుతుంది?
ఆకలి అయితే మామూలుగా దంచుతలేదు, లోపల ఎలుకలు పరిగెడుతున్నాయి అంటారు చూసినావా, అట్లా అవుతుంది. మన అయితే కనీసం ఎక్స్ప్రెస్ కూడా చేస్తలేడు, మైక్ లేనందుకు నేను కూడా గట్టిగా మాట్లాడట్లేదు. చుట్టుపక్కలంతా పబ్లిక్ మనల్ని చూస్తారు, అదన్నమాట పరిస్థితి. ఇంకా అవసరలేదు. ఇట్లా కాణాల కోసం పెడతావా అన్న, పోతేనే అట్లా అక్కడ ఖాళీ ఉన్నాయి, పోదామా? ఇక్కడనే మంచిగా ఉంది, వ్యూ బాగుంది కదా ఇక్కడ చూడడానికి. అక్కడ కూర్చుంటే వ్యూ చూడలేం కదా అన్న. ఒక డౌట్, దీని పేరేమో 7 days డ్రైవింగ్ రెస్టారెంట్ అని ఉంది కదా? అవును, డ్రైవింగ్ ఉందనైనా ఇవన్నీ కార్లు ఉన్నాయి కదా. ఆ కార్లకి ఆ డ్రైవింగ్కి ఏం సంబంధం? కార్లు ఆపి తినాలా, అదే దానికి సంబంధం. అమ్మయ్య, ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉందన్నమాట. ఇంత గ్రాండ్గా ఉంది కదా, ఫుడ్ కూడా మస్తు ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. సో టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. ఫుడ్ అయితే ఏకదమ్ సూపర్బ్ ఉంది. మా బిల్ అయితే 520 రూపీస్ అయింది. అయిపోయింది, ఫుల్ హ్యాపీ అనమాట. 7 days డ్రైవింగ్ అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీతో మీరు కూడా వచ్చేసేయండి. అన్నా ఎట్లా అనిపిస్తుంది అన్నా? మా అన్నకి అన్నీ నచ్చినాయి ఆల్మోస్ట్. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. థ్యాంక్ యూ.